అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ప్రియదాసిరి. ఈ ఆధునిక కాలంలో సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని ఏంటంటే అసలు జాతకం నమ్మాలా వద్దా? ఈ స్వామీజీలు, బాబాజీలు దేని ఆధారంగా జాతకాలు చెప్తారు? వీటిని ఎంతవరకు నమ్మాలి? ఈ కంప్యూటర్ జాతకం ఏంటి? వీటన్నింటికి మనకి సమాధానాలు ఇవ్వడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గత 15 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్ షోస్ చేస్తున్నటువంటి గురువుగారు మనతో ఉన్నారు. ఆయన డాక్టర్ భార్గవ శర్మ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వందే మాతరం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరందరూ ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం. సో జనాలకి చాలా ప్రశ్నలు ఉన్నాయి. జాతకాలు, ఈ ఆస్ట్రాలజీ అంటారు కొంతమంది, పామిస్ట్స్ అంటారు. సో వీటిపైన ఇవి ఎంతవరకు నమ్మాలి? జ్యోతిష్య శాస్త్రం అనేది ఆధునికమైనటువంటి శాస్త్రం కాదమ్మా. జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది పురాతనమైనటువంటిది. ఈ జ్యోతిష్య శాస్త్రములో నవగ్రహాలలోనూ మొట్టమొదటి గ్రహం సూర్యుడు అంటారు. ఈ సూర్యుడు అనేటువంటి వాడు ఈ విశ్వం మొత్తానికి కూడా కంట్రోల్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి, అయస్కాంత శక్తి అంటారు, మ్యాగ్నెటిక్ పవర్, అలాంటివి కలిగినటువంటి మహాశక్తి. ఈ సైన్స్ పరంగా మిగతా పాశ్చాత్య దేశాలందరూ అన్నీ కూడా పరిశోధించి ఆ టెలిస్కోప్లు అవి పెట్టి ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఇవి ఈ విధంగా తిరుగుతున్నాయి, వాటి చుట్టూ ఆరా అంటే ఒక కాంతివంతమైనటువంటి శక్తి తరంగాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి తెలుసుకునే కన్నా ముందే ఎన్నో వందల సంవత్సరాల కిందట, ఎన్నో వేల సంవత్సరాల క్రిందట మన పురాణాలలో, మన వేద ఉపనిషత్తులలో, మన వేద మంత్రాలలో కూడా భూమి అండాకారంలో ఉంటుందంటే గుండ్రంగా ఉంటుందని, ఈ శని యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది, సూర్యుని యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది అంటూ మన మునులందరూ కూడా తమ దివ్య శక్తితో, దివ్య దృష్టితో, దాన్నే టెలిపతి అంటారు, దానితో దర్శించి ఈ యొక్క శాస్త్రాన్ని ఏర్పాటు చేశారు. జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది చాలా పురాతనమైనటువంటి శాస్త్రం. ఎన్నో పరిశోధనలు, ఎంతోమంది మహర్షులు, ఎంతోమంది శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసినటువంటి శాస్త్రం ఇది. కాబట్టి జ్యోతిష్య శాస్త్రాన్ని 100కి 100 పాళ్ళు కూడా నమ్మవచ్చును. ఓకే. అయితే కొంతమంది చేయి చూసి చెప్తారు, కొంతమంది మొహం చూసి చెప్తారు, మరికొంతమంది అయితే చిలక జ్యోతిష్యం అని కూడా ఉంటుంది, చిలకను పెట్టుకుని చెప్తుంటారు. ఇవన్నీ కూడా నమ్మాలంటారా? జ్యోతిష్యంలో భాగాలు కాదమ్మా ఇవన్నీ. ఇది హస్త సాముద్రికం కానీ, ముఖాన్ని చూసి చెప్పటం కానీ, అండ్ ఈ చిలకను చూసి చెప్పటం, చిలక తీసిన అవేవో పేపర్లు ఉంటాయి వాటిని చూసి చెప్పటం, ఇవన్నీ కూడా శాస్త్రానికి అందనటువంటిది. ఒక బేసిక్ అంటే పునాది కూడా సరిగ్గా లేనటువంటి వ్యవస్థలు. ఒక సామెత ఉంది, చేతులే లేనివాడికి చేతి గీతలు ఏం కనిపిస్తాయి, మరి వాడి భవిష్యత్తు ఉండదా అని. అలాగే ఇంకొక ఆయన అడిగారు, మహా గొప్ప వాగ్గేయకారుడు, అద్భుతమైనటువంటి మనకి ప్రవచనాలు చెప్పేటువంటి ప్రవచనకర్త ఒక ఆయన ఉన్నారు. మనం పేర్లు చెప్పుకోవటం సబబు కాదు కాబట్టి నేను చెప్పను. ఆయన చెప్పిన దాంట్లో కూడా మనం ఆలోచించాలి. కోతికి కూడా చేతికి రేఖలు ఉంటాయి, కోతికి కూడా వేళ్ళు ఉంటాయి. ఓ వేలు పొడవుగా ఉంటుంది, ఓ వేలు పొట్టిగా ఉంటుంది. ఆ కోతి యొక్క భవిష్యత్ ఏంటి? కోటీశ్వరురాలు అవుతుందా? అంటే మనం ఆలోచించాలి, దేన్ని నమ్మాలి, ఎందుకు నమ్మాలి, ఏ విధంగా నమ్మాలి, వేటిని బేస్ చేసుకొని ఏర్పడ్డటువంటి శాస్త్రం ఏంటి, దాన్ని ఏ విధంగా నమ్మాలి. ఈ విధంగా మనకి మనం లౌక్యంగా ఆలోచించాలి. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసగించేవాళ్ళు ఎలాగూ ఉంటారు. కాబట్టి ఇంకొకటి ఏంటి అంటే అక్షరాస్యత అనేది ఒక 30 ఏళ్ల కిందటి వరకు కూడా ఎక్కువగా లేదు మన దేశంలో. ఓ 10%, 20% అక్షరాస్యత అంటే లిటరసీ. అప్పుడు వ్యవసాయాలు, భూములు దున్నుకోటాలు, చేతి వృత్తులు, వీటి మీదనే ఆధారపడి ఉండేవారు. అదీగాక అప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. అప్పట్లో మొద్దుబారిపోయినటువంటి పేపర్లు ఉండేవి చాలా లావుగా, ఇప్పుడు చాలా పల్చటి పేపర్లు వస్తున్నాయి. అప్పుడు రాయడానికి సరైనటువంటి పెన్నులు లేవు. ఇంక్ ఫౌంటైన్ పెన్ను కానీ లేకపోతే రంగుని కానీ యూజ్ చేసేవాళ్ళు. ఆ పేపర్ మీద వాళ్ళ యొక్క పుట్టినటువంటి ఘడియలు కానీ నక్షత్రాలు కానీ రాసుకుంటే అవన్నీ కూడా బిల్డింగులు కూడా సరిగ్గా లేక, దాచిపెట్టేటువంటి వసతి లేక, ఏ పెంకుటిళ్ళ చూర్లల్లోనో లేకపోతే ట్రంకు పెట్టెల్లోనో పెట్టేసి ఈ వరదలు వానలు వచ్చినప్పుడు, ఎండాకాలం గుడిసెలు కాలిపోయినప్పుడు ఇవన్నీ కాలిపోయేవి ఎవరికి గుర్తుండేవి కాదు.
ఆ గుర్తు లేకపోతే తనకంటూ ఏదో ఒక భరోసా, రేపొద్దున నేను పని చేస్తున్నాను, దాంట్లో నేనేమన్నా విజయాన్ని సాధిస్తానా, నాశనం అయిపోతానా అనేటువంటి సామాన్యమైనటువంటి మానవుడి యొక్క టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ టెన్స్ తోటి పుట్టుకొచ్చినటువంటివే ముఖము చూసి చెప్పేటువంటివి, చేయి చూసి చెప్పేటువంటివి, చిలక జ్యోతిష్యాలు, ఇవన్నీ కూడా. అవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనిషికి ఒక తెలియనటువంటి ధైర్యాన్ని ఇస్తాయి. పర్వాలేదు, నువ్వు వెళ్ళు, ముందుకెళ్ళు, ఈ పని చేసుకో అని చెప్పి చెప్పడం కోసం ఒక శక్తి, అతనికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వటం కోసం, ఆత్మ బలాన్ని ఇవ్వటం కోసం పరిచయం చేసినటువంటి, నాకేది నిర్దుష్టమైనటువంటి ఇవి లేవు, స్థిరమైనటువంటి సమయాలు, గణనలు, లెక్కలు, గణితాలు ఏమీ లేవు అని అనుకునే వాళ్ళు కూడా ఇదొక శాస్త్రం ఉంది, దీని ప్రకారంగా నాకు మంచి జరుగుతుందని ఒక ధైర్యంగా ముందుకెడితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆ ధైర్యాన్ని ఇవ్వటం కోసం, ఏదో ఒక ఆధారాన్ని చూపించడం కోసం మన పూర్వీకులు వీటిని పుట్టించడం జరిగింది. కానీ ప్రస్తుతం వాటిని ఒక బలహీనత, మనిషి యొక్క మానసికమైనటువంటి బలహీనతల మీద ఆడుకునేటువంటి స్థితికి తీసుకొచ్చేసి వాటిని వేలి ముద్రలని, మళ్ళీనేమో మీరు చెప్పినట్టుగా ఈ వేళ్ళు పొడవుగా ఉంటే, పొట్టిగా ఉంటే హస్త సాముద్రికాలు, వీటికి ఈ విధమైన రిజల్ట్స్ అని, దాంట్లో మేము పరిశోధనలు చేశామని అలా చెప్పుకునేవాళ్ళు మనుషుల్ని వాళ్ళ యొక్క భావాలతోని ఆటలాడుకొని వీళ్ళు సొమ్ము చేసుకునేటువంటి స్థితి వచ్చిందనమాట. మరి అలా నమ్మకూడదు అన్నప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది మాకు తెలియదు కదా. సో అసలు ఎవరిని నమ్మాలంటారు? అంటే మీరు ఇప్పుడు గత 15 ఏళ్ళుగా జాతకం చెప్తున్నానని చెప్పారు, మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, మీరు బాబాజీ, మీరు క్లియర్గా చెప్పగలరు అని మేము ఎలా నమ్మాలి, ఎలా తెలుసుకోవాలి? ఎవరూ కూడా తమని తాము ప్రమోట్ చేసుకోరు. జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. వాళ్ళ దగ్గరికి భగవంతుడు ఏదో ఒక రూపములో, ఏదో ఒక దారిలో పంపిస్తే తప్ప వీళ్ళు వాళ్ళకి అప్రోచ్ కారు, క్లయింట్స్ని అప్రోచ్ కారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఆయనకి జాతకం చెప్పాలి అని అనుకుంటే ఆయన నా దగ్గరికి ఏదో ఒక విధంగా నా గురించి తెలుసుకొని రావాల్సిందే తప్ప నేను అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవటం కానీ, నేను పెద్ద బోర్డులు పెట్టుకోవటం కానీ, నేను రాయితీలు ప్రకటించటం కానీ, నా దగ్గరికి వస్తే 1+1 జాతకం ఫ్రీ అని చెప్పటం కానీ, ఇప్పుడే ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో ఫోన్ చేస్తే ఫ్రీగా చెప్పేస్తానని నా నంబర్లు చెప్పుకోవటం కానీ, ఇలాంటివన్నీ కూడా నిజమైనటువంటి శాస్త్రవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త చెప్పుకోడు. అతను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు. ఎవరికైతే కర్మ పరిపక్వత చెంది, ఎవరికైతే తన జీవితంలో మంచి మార్పులు రావాలని భగవంతుడు రాసి పెడతాడో, ఏ సమయానికి రావాలని రాసి పెడతాడో ఆ సమయానికి ఏదో ఒక రూపంలో సరి అయినటువంటి శాస్త్రీయ గారు ఎవరైతే ఉంటారో, శాస్త్రవేత్త ఈ జ్యోతిషం గురించి, ఆయన గురించి అవసరమైన వ్యక్తికి ఇన్ఫర్మేషన్ అందేటట్లుగా భగవంతుడే చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఈయనని అప్రోచ్ అవుతారు. అంతే తప్పితే బోర్డులు పెట్టుకోవటము, మళ్ళీనేమో ఇంకా అనేక రకాలైనటువంటి సాధనాల ద్వారా నా దగ్గరికి రండి అని చెప్పి చెప్పుకోవటము, ఇవన్నీ కూడా చేసేటువంటి వ్యక్తులు సాధ్యమైనంత వరకు అలా చేసే వాళ్ళల్లో కూడా ప్రస్తుతం గొప్పవాళ్ళు ఉండి ఉండవచ్చు, ఉన్నారేమో. కానీ అసలైనటువంటి విధానం ఏంటంటే కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఆ వ్యక్తికి భగవంతుడు ఈ వ్యక్తిని చూపిస్తాడు ఏదో ఒక దారిలో, అప్పుడు మనం నమ్మవచ్చు. అంటే చాలా వరకు ఇలా జాతకాలు చెప్పే వాళ్ళని మీరు ఎప్పటి నుండి చెప్తున్నారని కానీ, మీరు ఎలా ఇందులోకి వచ్చారని కానీ అడిగితే, మా అమ్మ నాన్నలు చెప్పారు, వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పారు, వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పారు, ఇలా చెప్పుకుంటూ వస్తున్నామని చెప్తారు. మీకు ఎటువంటి శక్తులైనా ఉంటాయా, లేకపోతే దైవదృష్టి ఏమైనా ఉంటుందా, దాని ప్రకారం ఏమన్నా చెప్తారా? అమ్మా, మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా గొప్పది, చాలా లోతైనటువంటిది. చాలామంది వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ తరతరాలుగా వస్తుంది ఈ యొక్క జ్యోతిష శాస్త్రం అని చెప్తారు. నన్ను అడగండి, నేను చెప్తాను, నాకన్నా ముందు నా వంశములో ఎవరు జ్యోతిష్యం చెప్పిన వాళ్ళు లేరు. మా నాన్నగారు 91 వరకు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అప్పట్లో ఉన్నటువంటి షుగర్ కంప్లైంట్కి సరి అయినటువంటి అవి లేక ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ ఇట్లాంటి వాటిల్లో చాలా 6 ఏళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని 2 కాళ్ళు కూడా యాంపిటేషన్ చేసి ఆ తర్వాత ఆయన చనిపోవటం జరిగింది. ఆయన హాస్పిటల్లో ఉన్న రోజుల్లో నేను ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకునేవాడిని. ఆ రోజుల్లో పక్క బెడ్ మీద ఉన్నటువంటి ఒక సిద్ధాంతి గారు, బ్రాహ్మడు, ఆయన కూడా సేమ్ ఇలాగే జాయిన్ అయ్యి ఓ 1-2 ఏళ్ల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే, వేరే టైంపాస్కి సాధనాలు ఏమీ లేక నేను అక్కడ కూర్చొని ఆయనతో పాటు మాటల్లో పడి ఆయన నేర్పిస్తూ ఉంటే నేర్చుకున్నటువంటి శాస్త్రం ఇది.
2 సంవత్సరాలు. ఆ తర్వాత దీని మీద ఇంట్రెస్ట్ పెరిగి దీంట్లో ఇంకా పరిశోధనలు, ఇంకా గొప్ప వాళ్ళని అప్రోచ్ అవ్వటాలు, నేర్చుకోవటాలు జరిగింది. అంతే తప్పితే వంశపారంపర్యంగా రావటానికి ఇది అవకాశాలు చాలా ఉన్నాయి, కానీ అందరికీ వంశపారంపర్యంగా రావాలనే రూల్ ఏమీ లేదమ్మా. ఎందుకు లేదు అని అంటే, పండితపుత్ర పరమసుంఠ అనేటువంటి ఒక సామెతను మనం చూసే ఉంటాం. నాన్నగారు బాగా చేశారు కాబట్టి కొడుకు కూడా ఇందులో బాగా చేయాలనేటువంటి మాట లేదు. మా నాన్నగారు యాజ్ ఇఫ్ ఐఎమ్ బ్రాహ్మిణ్, మా నాన్నగారు ఉర్దూలో రాసేవాళ్ళు, ఉర్దూ చదివేవాళ్ళు, ఉర్దూ టు తెలుగు టు ఇంగ్లీష్ దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పుస్తకాలు రాశారు. ఉర్దూలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, దాన్ని తెలుగులో ఏమంటారు అనేటువంటివి రాశారు. మరి నాకు ఉర్దూలో ఒక అక్షరం కూడా రాదు, మరి ఆయన దగ్గరే పెరిగాను. కాబట్టి భగవంతుడు రాసి పెడతాడు, వీళ్ళు ఎందులో నిష్ణాతులు కావాలి, వీళ్ళు ఏ సబ్జెక్ట్లో నిష్ణాతులు కావాలి, వీళ్ళు ఎందులో పేరు ప్రఖ్యాతులు సాధించాలి, ఎన్ని సాధించినా వీళ్ళు దేన్ని తమ యొక్క వృత్తిగా ప్రవృత్తిగా స్వీకరించి జీవించాలి, వీళ్ళ జీవితం ఎలా జరగాలి అనేటువంటిది ఆ జాతకాల్లో రాసి పెడతారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటని అసలైనటువంటి జ్యోతిష్య శాస్త్రవేత్తలు ఎవరూ కూడా కొట్టివేయలేరు. ఎందుకంటే వాళ్ళ జాతకంలో రాసి ఉండాలి. ఆ గ్రహాల యొక్క స్థితిగతులు ఈయనకి జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఉత్సుకతని, ఉత్సాహాన్ని, అందులో సామర్థ్యాన్ని, వీటన్నింటినీ కూడా ఇచ్చేటట్లుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్చుకోగలుగుతారు. ఓకే, ఇప్పుడు హస్తముద్రికలు చూసి జాతకం చెప్పేవాళ్ళు, చిలక జ్యోతిషం అనేది ఎప్పటి నుండో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆధునిక కాలంలో చూసుకున్నట్లయితే మనకి షాపింగ్ మాల్స్ బయట, రెస్టారెంట్స్ బయట కంప్యూటర్ జాతకం అనేసి ఒకటి ఫేమస్ అవుతుంది. కంప్యూటర్ ఇక్కడ పెట్టడమే కాదు, ల్యాప్టాప్స్లో కానీ ఫోన్లో కానీ మనం కూడా ఇలా హ్యాండ్ ఒక పిక్ తీసి అప్లోడ్ చేసినా జాతకాలు వస్తున్నాయి. అవి ఎంతవరకు నమ్మాలంటారు? నమ్మొచ్చమ్మా, కానీ సైన్స్ పరంగా కొన్ని ప్రశ్నలు నాలో చాలా ఉన్నాయి. ఆ ప్రశ్నల్ని నేను అడుగుతాను. అంటే మిమ్మల్ని అడగను, మామూలుగా నన్ను నేనే అడుగుతున్నట్టుగా ప్రజల దృష్టికి తీసుకొస్తాను మీ ఛానల్ ద్వారా. వాటి ద్వారా ఆలోచిస్తే మాత్రం ఒక 50 నుంచి 60% వరకు మాత్రమే మనం వాటిని నమ్మవచ్చును. ఎందుకనంటే ఫస్ట్ ప్రశ్న, కంప్యూటర్ జాతకాలు అంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి కదా, దానికి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేయాలిగా, లేకపోతే అవైతే రావుగా. ఆ ప్రోగ్రామింగ్లో క్యాలిక్యులేషన్స్ అంటే గణితము, జ్యోతిష్య శాస్త్రము గణితముతో ముడిపడి ఉంది, మ్యాథమెటిక్స్ తోటి. ఆ గణితం అనేది స్టాటిస్టికల్గా ఉంటేనే కానీ ఇది ప్రోగ్రామింగ్ అనేది కుదరదు. అంటే 2+2 = 4, 2+3 = 5 అనేది ఎక్కడికి వెళ్ళినా సరే ఇది స్టాటిస్టికల్. ఈ స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ అనేది ఉండాలి. కానీ మన శాస్త్రాల రీత్యా నక్షత్రాలు, గ్రహాలు, వీటి గమనాలు నిర్దిష్టమైనటువంటి సమయాన్ని ఎప్పుడూ కూడా కలిగి ఉండవు. అంటే ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండవు. ఉదాహరణకి ఈ రోజున ఉన్నటువంటి నక్షత్రం ఉదయం 6 గంటలకి మొదలైంది అని అనుకుందాం. ఈ నక్షత్రం రేపు ఉదయం 4 గంటల నుంచి 8 గంటల లోపు ఎప్పుడైనా ఎండ్ అవ్వచ్చు. అంటే 22 గంటల నుంచి 26:30, 27 గంటల వరకు నక్షత్రము, తిథి మారుతూ ఉంటాయి. పుబ్బా నక్షత్రం ఒకనొక సమయంలో 25 గంటలు 34 నిమిషాలు ఉంది అని అంటే అదే పుబ్బా నక్షత్రం మళ్ళీ 27 రోజుల తర్వాత రిపీట్ అవుతుంది. అప్పుడు 22 గంటలే ఉండవచ్చు, 27 గంటలు ఉండదు. దాన్ని ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారు? రాబోయే ఇంకో 50 ఏళ్ళదో 60 ఏళ్ళదో చేయలేరు కదా. అది ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్, అది ఎప్పటికప్పుడు గణితాలని మనము లెక్క పెట్టవలసిందే. ఇంకా లగ్నాలు 1:30 గంటలు, 1 గంట 40 నిమిషాల నుంచి మొదలెడితే 2 గంటల 24 నిమిషాల వరకు కూడా లగ్నాలు మారుతాయి. 12 లగ్నాలు రోజుకి 24 గంటలు. అంటే 2 గంటలకు ఒక లగ్నము చొప్పున స్టాటిస్టికల్గా ప్రోగ్రామింగ్ చేయాలి. అలా ఉండవు లగ్నాలు కూడా. ఇంకా ముఖ్యంగా లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ క్యాలిక్యులేషన్స్. లీప్ ఇయర్కి 366 రోజులు ఉంటాయి, నాన్ లీప్ ఇయర్కి 365 రోజులు ఉంటాయి. కానీ మీరు కంప్యూటర్లో తీసినటువంటి జాతకాలను పేపర్లలో చూడండి, ఎక్కడో ఒక చోట 365.25 డేస్కి మేము క్యాలిక్యులేషన్ చేసామనేటువంటి గమనిక కనిపిస్తూ ఉంటుంది మనకి, వాళ్ళ యొక్క క్లారిఫికేషన్. ఆ పేపర్లలో ఎక్కడో చోట మీ కంటికి కనిపించకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. అది అడ్వర్టైజ్మెంట్ అనే మాట కాకుండా అది ఒక వార్తలాగా ప్రచురింపబడుతుంది. కానీ ఆ కాలంలో ఎక్కడో చోట కంటికి కనిపించకుండా భూతద్దం పెట్టుకొని చూస్తే కానీ కనిపించకుండా ADVT అని రాసి ఉంటుంది. మీరు గమనించండి. ఇది ఆ విధంగా మన కంటికి కనిపించకుండా ఎక్కడో చోట 365.25 డేస్ అన్నట్టుగా రాసి పెట్టి ఉంటుంది. ఇంకా ఇవన్నీ కాకుండా
ఈ నక్షత్రాలు మారటం మూలంగా ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 24 గంటల ఫిక్స్డ్ టైంతో వాళ్ళు చేసిన దాంట్లో రేవతి నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాడికి ఓ 10-15 నిమిషాలు అటు ఇటుగా అశ్విని నక్షత్రం 1వ పాదం చూపిస్తుంది. దాంతో ఏమవుతుంది, మీనరాశి కాస్త మేషరాశి అవుతుంది. బుధుని యొక్క ప్రభావంతో జీవించవలసినటువంటి వాడు ఈ యొక్క అశ్విని నక్షత్రం మేషరాశిలోకి వచ్చి కేతువు యొక్క కుజుని యొక్క ప్రభావంతో జీవించేటువంటి స్థితికి వస్తున్నాడు. తద్వారా ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్స్ మారుతున్నాయి. అంతర్దశలు, మహాంతర్దశలు, సూక్ష్మ అంతర్దశలు, ఇలాంటివన్నీ కూడా మహర్దశలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మారిపోతున్నాయి. ఓ ఏడాది తర్వాత జరగాల్సింది ఏడాది ముందు చెప్పాల్సి వస్తుంది వాటిని బేస్ చేసుకొని, లేదా జరిగిపోయిన వాటిని ఇంకా జరగలేదు ఇప్పుడు జరుగుతాయి అని చెప్పి చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కంప్యూటర్ జాతకాలని బేస్ చేసుకొని మనం పూర్తి స్థాయిలో మన యొక్క జీవితాన్ని విశ్లేషించడం అనేటువంటిది పొరపాటు. అందులోనూ కంప్యూటర్స్లో మనం చెక్ చేస్తే ఇవన్నీ రాసి ఆఖరిలో మళ్ళీ ఏం చెప్తాడంటే ఆ పేపర్లో, ఒక మంచి సిద్ధాంతి గారిని వ్యక్తిగతంగా సంప్రదించండి అని అంటాడు. వధూవర గుణమేళనము చూసినా అంటే పెళ్లి చెయ్యాలి పిల్లకి అనుకున్న దగ్గర కూడా ఈ కుజదోషానికి సంబంధించి దానికి సంబంధించి ఆ కంప్యూటర్లో వచ్చేసి మళ్ళీ మీరు ఒక మంచి సిద్ధాంతి గారిని కన్సల్ట్ చేయండి అని చెప్పి వాడి మీద తప్పు లేకుండా రాసి చూపిస్తాడు. అక్కడ ఆ క్లారిఫికేషన్ అక్కడ ఇస్తాడు. అంత పర్ఫెక్ట్గా ఉండేటువంటివి మాత్రం కాదు. పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే చేత్తో గణితం వేసి జాతకాలు రాయాలి. ఒక్కొక్క జాతకానికి 2 నుంచి 4 గంటల సమయం పడుతుంది. పూర్తిగా పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పుట్టిన తేదీ, నెల, సంవత్సరము ఇవి ఇచ్చినా కూడా మనకి ఒక 2 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది పూర్తిగా గణితం వేయడానికి. ఆ సంవత్సరం పంచాంగాన్ని తీసి ముందర పెట్టుకొని ఒక జాతకం చెప్పడానికి మినిమం 3 గంటలు పడుతుంది. చెప్పడానికి కాదు, రాయటానికి, గణితం వేయటానికి. ఇన్ని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు అడగొచ్చు, మరి చేత్తో రాసిన జాతకాలను ఎంతవరకు నమ్మవచ్చండి అని. కంప్యూటర్ జాతకాలను నమ్మవచ్చా లేదా అని అడిగారు. చేత్తో మనం మాన్యువల్గా రాసినటువంటి జాతకాలను ఎంతవరకు నమ్మవచ్చు అని. ఇప్పటికీ చాలా $1000 క్వశ్చన్ సిద్ధాంతులు అందరిలోనూ ఉన్నటువంటిది ఏంటంటే, ఏ సమయాన్ని గణితంలోకి తీసుకోవాలి, లెక్కలోకి తీసుకోవాలి. పుట్టిన సమయము అంటే ఏది పుట్టిన సమయం? శీర్షోదయము, పూర్ణోదయము, రోదనము, ఈ 3 సమయాల్లో ఏ సమయాన్ని తీసుకోవాలి? శీర్షోదయం అంటే తల భాగము మాత్రమే బయటకు వచ్చినటువంటి సమయం. పూర్ణోదయము అంటే శిశువు పూర్తిగా భూమి మీదకి వచ్చినటువంటి సమయం. రోదనము అంటే ఏడ్చినటువంటి సమయం. ఈ 3 సమయాల్లో దేన్ని సరి అయినటువంటి సమయంగా భావించాలి అనేటువంటిది కూడా ఇప్పటికీ $1000 క్వశ్చనే. దానికి సరి అయినటువంటి క్లారిటీ ఎక్కడి నుంచి లేదు. ఎందుకంటే అంత గుప్తముగా, గోప్యముగా ఉంచబడినటువంటి శాస్త్రం ఇది. అంత లోతైనటువంటి శాస్త్రం ఇది. అది గనక సరిగ్గా క్యాలిక్యులేషన్స్ వేయటం, గణితం వేయటం వచ్చింది అని అంటే అద్భుతాలు జరుగుతాయి. ఆ గణితం కూడా ఎలా వేయాలి, పంచాంగంలో ఉన్న టైం ఒకటే కాదమ్మా. మన భారతదేశాన్నే తీసుకుంటే రాజమండ్రిలో పుట్టినటువంటి వ్యక్తికి మనం ఇక్కడ పంచాంగం తీసుకుని అది రాజమండ్రిలో లెక్కలకి రాసిందే అయితే 8 గంటల 3 నిమిషాలకి రాజమండ్రిలో పుట్టాడు అంటే 8 గంటల 3కే క్యాలిక్యులేషన్ చేయాలి. ఎందుకంటే పంచాంగం రాజమండ్రి సూర్యోదయం, సూర్యాస్తమయం క్యాలిక్యులేషన్స్కి తీసుకుంటాం. వరంగల్కి, హైదరాబాద్కి కూడా చేయవచ్చు క్యాలిక్యులేషన్. అయితే దాని మీద రాస్తారు, రాజమండ్రికి అన్నట్టుగా, హైదరాబాద్కి అన్నట్టుగా రాస్తారు. అదే పంచాంగంలో హైదరాబాదులో పుట్టినటువంటి వ్యక్తి జాతకాన్ని నేను రాయాలి అని అంటే 13 నిమిషాల యొక్క సమయాన్ని నేను అక్కడ సంస్కారం చేయాల్సి వస్తుంది. అంటే ఆ పంచాంగంలో కానీ పుట్టినటువంటి ఈ అబ్బాయి యొక్క జాతకంలో కానీ 13 నిమిషాల సమయాన్ని నేను కొన్ని రకాలుగా తీసివేయాలి, కొన్ని ప్రాంతాల్లో కలపాలి, ఆ తర్వాత నేను దానికి క్యాలిక్యులేషన్స్ వేయాలి. అదే మీరు తూర్పు వైపు అంటే మన శ్రీకాకుళము, భువనేశ్వర్ అటువైపు పెడితే మళ్ళీ సమయాలు వేరే ఉంటాయి. ఇదే దాన్ని మనము ఢిల్లీకి రాసుకుంటే 34 నిమిషాల సమయాన్ని నేను సంస్కారం చేయాల్సి ఉంది. అంటే మీరు 10 గంటలకి జన్మించాను అని అంటే నేను 9 గంటల 26 నిమిషాలకి తీసుకోవడం కానీ, 10:34కి తీసుకోవడం కానీ, అక్కడ లగ్నాల యొక్క సమయాన్ని దాన్ని బట్టి మేము క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఇవన్నీ కంప్యూటర్లో చూపించడం సాధ్యమా? జరగని పని. అలాంటప్పుడు కంప్యూటర్లో వచ్చేటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అలాగే ఉంటాయనేటువంటి దాన్ని మనం ఎలా చెప్పగలం? ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు ఇంకొక ప్రశ్న వచ్చింది. జనరల్గా మా తల్లిదండ్రులు ఎటువంటి టైంకి గుర్తుపెట్టుకుంటారంటే డాక్టర్ ఏ టైం చెప్తే అదే. ఎందుకంటే లోపలికి వెళ్ళి అదంతా తెలియదు కాబట్టి. ఏ టైం గుర్తుపెట్టుకోవాలి? తల బయటకు వచ్చిందా, మనిషి బయటకు వచ్చిందా, ఏడ్చిందా?
ఇంకా దీని గురించి మనం మాట్లాడాలి అని అంటే చాలామంది ఈ సిద్ధాంతులు ఉన్నారు, జాతకాలు రాసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పరిష్కరిస్తూ ఉంటారు. కానీ నేను చేసేటువంటి పద్ధతి మాత్రమే చెప్తాను. మిగతా వాళ్ళ గురించి మనం విమర్శ కానీ విమర్శ సద్విమర్శ వద్దు. కాబట్టి నేను జాతకం రాస్తాను. ఓ 15 ఏళ్ల పిల్లాడికో 20 ఏళ్ల పిల్లాడికో రాస్తాను. రాసిన తర్వాత జాతకం కోసం తల్లిదండ్రులు కనుక వస్తే, పిల్లవాడు వచ్చినా అన్నదమ్ములు ఎవరన్నా వచ్చినా కొన్ని 4-5 ప్రశ్నలు నేను వాళ్ళని అడిగి నేను క్లారిఫై చేసుకుంటాను. వాళ్ళు ఇచ్చిన సమయం కానీ నేను తీసుకున్న సమయం కానీ ఆ పిల్లాడి యొక్క హావభావాలతోని, ఆ పిల్లాడి యొక్క పర్సనాలిటీతోని, ఆ పిల్లాడి యొక్క ఆలోచన విధానంతోని, అతని చదువుతోని, అతని అన్నదమ్ములతోని, అతని కుటుంబ ఆర్థిక ఆరోగ్య పరిస్థితితోని మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది నేను కొన్ని క్వశ్చన్స్ అడిగి కన్ఫర్మ్ చేసుకొని, అవి కన్ఫర్మ్ అయిన తర్వాత నేను జాతకం చెప్పడం మొదలెడతాను. లేకపోతే మీరు ఇచ్చిన సమయం తప్పు లేదా నా క్యాలిక్యులేషన్ తప్పండి, క్షమించండి అని చెప్పి పంపించేస్తాను. ఒకవేళ పుట్టిన సమయం గుర్తు లేకపోతే దానికి ఏమన్నా ఉన్నాయా? ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు అంటారు కదా. కాబట్టి భగవంతుణ్ణి నారుబోసిన వాడు నీరు పోయాడా అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థించి, నాయన నన్ను మంచి దారిలో నడిపించు అని చెప్పేసి అత్యంత అమితమైనటువంటి నమ్మకంతో భగవంతుడిని ప్రార్థించి, ఆయన మనం వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పని ఆయనే చేయిస్తున్నాడు, ఆయనే నడిపిస్తున్నాడు అనే భావనతో ముందుకెళ్ళిపోవటమే దీనికి మంచి దారి. అంతే తప్పితే ఇంకేదో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆ వీధిలోకి వెళ్ళి ఆ సిద్ధాంతి గారితో, ఈ వీధిలోకి వెళ్ళి సిద్ధాంతి గారితో పరిగెడుతూ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా, జీవితం అనేది నీటి బుడగ లాంటిది, ఆ సమయాన్ని పాడు చేసుకోకుండా, డబ్బుల విషయాన్ని పాడు చేసుకోకుండా, భగవంతుడు నడిపించిన దారే నా దారి అంటూ నడిచిపోతూ ఉంటేనే అద్భుతాలు జరుగుతాయి అనేది నా యొక్క విశ్వాసం. ఎందుకంటే 2 things cannot be got back in any life: the spent time and the lost opportunity. గడిపేసిన సమయము, పోగొట్టుకున్నటువంటి అవకాశము, ఈ రెండు కూడా మళ్ళీ రావు. మనము ఈ విధంగా తిరుగుతూ ఉండడం మూలంగా ఏదో చెప్తారు, ఆయన మంచిగా చెప్తాడు, ఈయన మంచిగా చెప్తాడు అంటూ వెళ్ళిపోయి మన సమయాన్ని వృధా చేసుకోవడం మూలంగా సమయం పోతుంది. ఆ సమయంలో మంచి అవకాశాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. అంటే పుట్టిన సమయం తెలియదంటే దానికి వేరే పరిష్కారం లేదంటారు? లేదండి. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి రీసెంట్గా కొంతమంది స్వామీజీలు ఉన్నారు, పేర్లు చెప్పకూడదు, అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాతకాలు చెప్తున్నారు. పుట్టిన సమయం కానీ, తేదీ కానీ, పేరు కానీ ఏది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అసలు వాళ్ళొక సెలబ్రిటీస్ అనుకోవచ్చు. సో ఎలా చెప్పగలుగుతున్నారు? మరి వాటిని ఎంతవరకు నమ్మాలి? ఇప్పుడు పుట్టిన తేదీ సమయము తెలియదు అని అనుకోవడానికి లేదమ్మా. ఈ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో రకంగా సోషల్ మీడియాతో కనెక్ట్ అయ్యి ఉన్నారు. సెలబ్రిటీలు అంటే 100% కనెక్ట్ అయ్యి ఉంటారు. దాంతోనే వాళ్ళు నాకు మనవడు పుట్టాడు, నాకు మనవరాలు పుట్టింది, ఫలానా రోజు ఫలానా సమయానికి పుట్టింది అని చెప్పి చెప్పటం మూలంగా వాటిని తీసుకొని వీళ్ళు గణితం వేసి చెప్తూ ఉండవచ్చు. కాదనలేం, నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు అనేటువంటి మాటని మనం అనలేం. ఎందుకనంటే ఇప్పుడు ట్విట్టర్లోనో ఎక్స్లోనో ఫాలో అవుతున్నాము. అందులో ఆ సెలబ్రిటీ ఏం చేశారంటే, నాకు మనవరాలు పుట్టింది ఫలానా రోజు ఫలానా సమయానికి, నేను తాతనయ్యాను అని చెప్పేసి అని పెట్టారు. నేను దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని చెప్పేస్తా. అంటే మొహం కూడా చూడకుండా చెప్పగలరా? మొహం చూడాల్సిన అవసరం లేదమ్మా. కానీ ఆ పుట్టిన పాప తల్లిదండ్రులు కానీ, ఆ పాపకి రక్త సంబంధికులు కానీ, ఆ కుటుంబానికి పెద్ద కానీ ఎవరైనా సరే అడగకుండా, మాకు చెప్పండి అని చెప్పి అడగకుండా వీళ్ళు చెప్పటం తప్పు. మొదటి విషయం, క్యాలిక్యులేషన్ వేస్తే వేసుకోవచ్చు, బహిర్గతం చేయకూడదు. అందులోనూ మొత్తం సాంఘికముగా అందరికీ కూడా తెలిసే విధంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత విషయంగానే భావించాలి. మనం ఆ ప్రైవసీని మెయింటైన్ చేయాలి. అలా చేయకుండా పెళ్లి చేసుకునే విషయం కావచ్చు, పిల్లలు పుట్టిన విషయం కావచ్చు, ఇల్లు కట్టే విషయం కావచ్చు, మిగతా ఏ విషయాలైనా, ఇది రాజకీయంగా అధికారంలోకి రావటము రాకపోవటం, ఇవన్నీ కూడా అడగకుండా చెప్పకూడదు. అలా చెప్పటం మూలంగా ఏ విద్యనైతే, ఏ శాస్త్రాన్నైతే, ఏ ధర్మాన్ని, ఏ మతాన్నైతే మనము ఆశ్రయించుకొని మన జీవితాన్ని బ్రతుకుతూ మనకింత పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోవటం జరిగిందో, వాటన్నింటికీ కూడా అన్యాయం చేసినటువంటి ద్రోహులం అవుతాం. మొదటి విషయం. మానవ జన్మ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది, ఎన్నో పుణ్యకార్యాలు చేయటం మూలంగా లభించినటువంటిది. ఒక తల్లి తాను తల్లి అవ్వటం కోసం, అమ్మ అవ్వటం కోసం తన అమ్మని తలుచుకుంటూ బిగ్గరగా ఎన్ని వందల సార్లు అరిచుంటుందో పిల్లల్ని కనేటప్పుడు.
అలాగే ప్రతి వ్యక్తి కూడా ఇలాంటివన్నీ ముందుకేడ్చి చెప్పేటప్పుడు తన తల్లిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. నాకు జన్మనివ్వడానికి మా అమ్మ తన అమ్మని అమ్మ అంటూ ఎన్నిసార్లు పిలిచిందో నన్ను కనడానికి, ఆ తల్లిని ఎందుకు పనికిరాని చవటలతోని కూడా తిట్టించడం జరుగుతోంది నేను ఈ సెలబ్రిటీలకి వీళ్ళకి అడగకుండా జాతకాలు చెప్పటం మూలంగా అని. ఎందుకంటే సోషల్ మీడియాలోనూ తిడుతూనే ఉంటారు, వ్యక్తిగతంగా బయట ఒకళ్ళతోనొకళ్ళు మాట్లాడుకున్నప్పుడు వాడి తల్లిని ఉద్దేశించి తిట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అభిమానులు వీరాభిమానులు ఉండొచ్చు. ఆయన అడగకుండా చెప్పడం తప్పు కదా. భార్య వచ్చి భర్త జాతకం అడిగినా చెప్పకూడదు శాస్త్రపరంగా, భర్త ఒక్కడు వచ్చి భార్య జాతకం అడిగినా చెప్పకూడదు. ఎవరి జాతకాలు వాళ్ళకే తెలియజేయాలి, వాళ్ళు అడిగితేనే చెప్పాలి. అప్పుడే వీళ్ళకి ఉత్తమ గతులు ఉంటాయి ఈ జీవితం తర్వాత. అదమ్మా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ జ్యోతిష్యం అనేది మంచి వ్యాపారం అయిపోయింది సోషల్ మీడియాలో కూడా. మీకు ఇంత ఇస్తాము అని జ్యోతిష్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వెళ్ళి మేము ఒక ఎపిసోడ్కి ఇంత పే చేస్తాము, మీరు మా షోని వేయండి, ఇలాంటివి ఉన్నాయి. అవి చాలా కాలం నుంచి ఉన్నాయి కదమ్మా. నన్నే ఉదాహరణగా తీసుకోండి. నేను మంచి మంచి ఛానల్స్లలో 2009, 2008 సమయంలో అప్పట్లో ఉన్నటువంటి 4-5 ఛానల్సే గొప్ప ఛానల్స్. వాటిల్లో ద వెరీ ఫస్ట్ ఛానల్ ఇన్ తెలుగు తమసోమ జ్యోతిర్గమయ అనే ప్రోగ్రాం చేశాను. ఆ తర్వాత 2009 మహానాడు సమయంలో ఒక ఛానల్ ఏర్పాటు జరిగింది. ఇప్పటికీ చాలా అద్భుతమైన ట్రెండింగ్లో ఉంది ఆ ఛానల్. ఆ ఛానల్కి శుభమస్తు అనేటువంటి ప్రోగ్రాం నేను 4 సంవత్సరాలు వారానికి 5 రోజులు నాన్ స్టాప్గా చేశాను జ్యోతిష్యానికి సంబంధించి. కానీ ఎప్పుడైతే ఈ విధమైనటువంటి కల్చర్ స్టార్ట్ అయిందో, మేము ఒక ఎపిసోడ్కి 20,000 ఇస్తాం, 25,000 ఇస్తాం, 50,000 ఇస్తాం అంటూ వచ్చేసేవాళ్ళు. వచ్చినప్పుడు అక్కడ ఈ ఛానల్స్కు పోటీ కూడా పెరిగిపోయింది. ఇంకా ఛానల్స్ పెరగటం, ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత సొంత ఛానల్స్ తయారైపోవటం, నయా పైసా పెట్టుబడి లేకుండా. అంతకుముందు ఛానల్స్ అంటే ఎలక్ట్రానిక్ ఛానల్స్ అంటే చాలా క్లీన్ చిట్ ఉండాలి వాళ్ళకి, ఎటువంటి పోలీస్ కేసులు ఉండకూడదు, ఎటువంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు, అవి నడిపించే వాళ్ళకి జర్నలిజం చాలా అద్భుతంగా ఉండేది ఓ దశాబ్ద కాలం కిందట. ఈ తర్వాత ఏమైందంటే ఇది రావటం మూలంగా ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, లైట్స్ మెన్ దగ్గర నుంచి కెమెరామెన్ల దగ్గర నుంచి పీసీఆర్ నడిపించే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరికీ జీతభత్యాలు ఇవ్వాలిగా. వాళ్ళ కుటుంబాన్ని ఎన్ని కోట్ల మంది ఇప్పుడు ఛానల్స్ మీద ఆధారపడి వాళ్ళ జీవితాలను నడిపిస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలిగా. కాబట్టి అవును ఇతను జాతకాలు తెలిసిన వాడేగా, జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వాడేగా, ఇతను ఇస్తానంటున్నాడు, ఇతను ఇచ్చినప్పుడు మనం తీసుకుంటే మనకి 4 ఎంప్లాయీస్కి జీతాలు వెళ్ళిపోతాయి, మనకి మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది ఆలోచన ఎవరికైనా వస్తుంది, అది సహజం. ఆ విధంగా ఈ టీవీలలో షోస్ చేయటాన్ని పూర్తిగా కమర్షియలైజ్ చేసేసి ఒంటి మీద రంగుబట్టలు వేసుకొని వేషభాషలు మార్చేసుకొని ఏమీ తెలియని వాడు కూడా వచ్చి ఒక ఆకు మీద నీ పేరు రాసి నీళ్లల్లో వదిలేసేయి, నల్ల బొగ్గుతోటి నీ దరిద్రం పోతుంది అంటూ చెప్పే దగ్గర నుంచి ఆఖరికి మొన్న రాఖీ పౌర్ణానికి సంబంధించి కూడా మధ్యాహ్నం 1 గంట దాకా కట్టకండి అని చెప్పారు. 1 గంట తర్వాత హైదరాబాద్ అంతా అతలాకుతలం అయిపోయేంత కుంభవృష్టి గురిచింది. 90% మంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రాఖీలు కట్టుకోలేని పరిస్థితి దాపురించింది. వెళ్ళిన వాళ్ళు అక్కడే ఆగిపోయారు. నాకు లౌక్యము అంటే లాజిక్ లేకుండా ఉండేది ఏంటి అనేది నాకు చాలా అనిపిస్తూ ఉంటుందమ్మా. అవన్నీ తెలిసిన తర్వాత నేనేం చేశానంటే, నేను డబ్బులు ఇవ్వలేను, ఇచ్చిన డబ్బుల్ని రాబట్టుకోవడం కోసం నా దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్కి అబద్ధాలు చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయలేను, అటువంటి వాళ్ళని ఇంకా కష్టాలు పెట్టలేను. కాబట్టి అసలు టీవీ షోసే వద్దు అని చెప్పి దండం పెట్టి పక్కకు వచ్చేసాను. కాబట్టి ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ మీడియాకి వెళ్ళట్లా, మన సోషల్ మీడియాలోనే మన అనుకున్నటువంటి వాళ్ళ ముఖ్యమైన వాళ్ళ దగ్గరికి వస్తున్నాను. అంతే తప్పితే ఈ జ్యోతిష శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని జీవించాలి అనుకుంటే మనకి పేరు ప్రఖ్యాతులు అవి ఆటోమేటిక్గా వస్తాయి. వాటిని సంపాదించడం కోసం అడ్వర్టైజ్మెంట్స్ అవసరం లేదు. అడ్వర్టైజ్మెంట్ చేసి అడ్వర్టైజ్మెంట్ కోసం డబ్బులు కట్టి అరగంటకో గంటకో 25,000, 30,000, 50,000 కట్టి ఎవడైనా చెప్తున్నాడు అని అంటే వాడు 50,000 రూపాయలు ఆ ఒక్క రోజులో మళ్ళీ తన దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా అబద్ధాలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్యూటర్ జాతకాలు అండ్ అడ్వర్టైజ్మెంట్స్లో వచ్చేటువంటి జ్యోతిష శాస్త్రవేత్తలు మనం నమ్మవలసిన అవసరం లేదు అనేటువంటిది నా భావన.
ధన్యవాదాలు గురుగారు. చాలా ప్రశ్నలకి సమాధానాలు మీ నుండి దొరికాయి మాకు. అలానే ఆడియన్స్కి కూడా ఒక మంచి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వందే మాతరం.